సో, మీకిప్పుడు సరే బాడీ లో రుగ్మత లేదు. నాకు డబ్బు సమస్య మేడం అంటారు. డబ్బు సమస్య ఉంటే మీరు ప్రతి డబ్బు సమస్య ఉంటే మీరు సేమ్ ఇలాగే 4Pలో నన్ను క్షమించండి. నేను వేరే వాళ్ళ ఆస్తిని గుంజుకొని, డబ్బును గుంజుకున్నాను. అందుకే నాకిదొచ్చింది. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను అలాంటి పనులు చేయను. నేనిప్పుడు బావుంటాను అని రోజు అనుకోండి. అట్లాగే 4Pలో గూడా బాగా సారీ చెప్పండి. అట్లాగే మీకున్న వాటికి థాంక్ యూ చెప్పండి. ఇప్పుడైతే మీకు ఫుడ్డుంది, ఇల్లుంది, బట్టలు అన్నీ ఉన్నాయి గదా! వాటికి థాంక్ యూ చెప్పండి. నేను ఇంత చేసినా నాకు ఇయన్నీ ఉన్నందుకు థాంక్ యూ. అని మీరు రోజు ఒక 3 రోజులు ఇంకోటి ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయా అడగండి సేమ్ స్టోరీ. వాటిని పంపించేసాక 3 రోజులకి ఒక మెడిటేషన్ చేస్తూ 4P చేస్తూ పడుకుంటూ నేనేం చేస్తే నాకిదొచ్చింది చూపిమని డ్రీమ్. సో, డ్రీమ్‌లో మీకు చూపిస్తారు. వేరే వాళ్ళ ఆస్తి గుంజుకోవడానికి వాళ్ళని కొట్టినట్టో, చంపినట్టో లేకపోతే ఉత్త ఆస్తి గుంజి బాగా బెదిరించి గుంజుకున్నట్టో ఏదో డబ్బు చూపిస్తారు. వేరే వాళ్ళ షాప్ గుంజుకున్నట్టో అట్లా ఏదో చూపిస్తారు. వాళ్ళ ఆదాయాన్ని మీరు గుంజుకున్నట్టు చూపిస్తారు. వేరే వాళ్ళ ఆదాయాన్ని తీసుకున్నట్టు చూపిస్తారు. చూపిస్తే అక్కడ మీరు సారీ చెప్పుకోండి. డ్రీమ్‌లోనే సారీ చెప్పుకోండి. డ్రీమ్‌లోనే మళ్ళీ తీసుకోకుండా వాపస్ ఇచ్చేయండి. ఇది నేను చేసేది తప్పు. ఇది మీది అని ఇచ్చేసేయండి డ్రీమ్‌లోనే. అక్కడే కర్మ పోతది. కాదు అట్లా చేయలే మేడం నేను చూసుకుంటూ ఉన్నా అంటే ప్రాక్టీస్ చేస్తే మీరు ఇచ్చేస్తారు. వేరే వాళ్ళ సొమ్ము నాకు అధర్మంతో సమానము. నేను ధర్మబద్ధంలో ఉన్నా. నేను ఎవ్వరిది కూడా తీసుకోను అన్నది ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా మీ డ్రీమ్‌లో తీసుకోరు. వాళ్ళది ఇచ్చేస్తారు. అక్కడే కర్మ పోతది మీకు. నెక్స్ట్ డే మీకు 1 వీక్‌లోనే డబ్బులొచ్చేస్తాయి. మాక్సిమం 3 వీక్స్‌లో మీకు డబ్బులొచ్చేస్తాయి. జాబ్ అంటే జాబొస్తది. వాటెవర్. మీకు ఏ రూపకంగా వస్తది. మీకు ఏ ల్యాండ్ కొనుక్కున్నా మీ చేతికి డబ్బొస్తది. ఏది చేయకున్నా మీ చేతికొస్తది. అది నేను ప్రాక్టికల్‌గా చూసాను చాలామంది. నాకు పర్సనల్ కూడా నేను అనుభవించాను. సో, మీరు ఇలాగా తీసేసుకుంటూ ఆ డ్రీమ్‌లో అడగండి. అడగగానే చూపిస్తారు కదా! దానికి సారీ చెప్పండి. ఆ డ్రీమ్‌లో ఏది ఎవరు దేనికి చేసినా అది మీరు చేసినట్టే. ఏ నెగెటివ్ చూసినా మీరు చేసినట్టే. కాదు అందులో టెస్ట్ ఒస్తది. ఫస్ట్ ఒక 2 టెస్ట్‌లొస్తాయి. ఆ టెస్ట్‌లలో ఏమీ కనబడదు. కానీ మిమ్మల్ని వేరే వాళ్ళది అక్కడ డబ్బున్నట్టు, మీరు పర్స్‌లో యేసుకొని ఇంటికొచ్చినట్టు ఇలాంటి గనక టెస్ట్‌లు ఫెయిల్ ఎప్పుడవుతామంటే పర్స్‌లో యేసుకొని ఇంటికి తెచ్చుకుంటాం వేరోళ్ళ డబ్బు. అది ఫెయిల్ అయినట్టు. సో, మీకక్కడ కర్మ రిలీజ్ అవ్వదు. చూపియరు కూడా మీకు. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళది ఎవరిది నేను ముట్టను, ఆశించను అంటూ ప్రాక్టీస్ చేయండి. చేస్తే అక్కడ మీరు చూసి ఓహ్! అది వాళ్ళ డబ్బు అని ఇంటికొచ్చేస్తారు. ముట్టరు డ్రీమ్‌లో. సో, ముట్టకపోతే మీకు డ్రీమ్‌లో చూపిస్తారు. చూపిస్తే డ్రీమ్‌లో కూడా ఇది మీది నేను తీసుకోను అని లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని డబ్బు కోసం కొట్టడమో, బెదిరిస్తే మీరు కూడా ఉంటారక్కడ చూస్తూ. మీరెళ్లి దాన్నాపండి. ఇది అన్యాయము, అధర్మము, ఇది చేయడానికి నువ్వు వీల్లేదు అనేసి గట్టిగా ఆపేసేయండి. వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేయండి. మంచి వాళ్ళది మంచి వాళ్ళకిచ్చేసేయండి. ఎవరైతే చెడు వ్యక్తి ఉన్నారో అది అప్పటి మీరు. సో, వాళ్ళని కోప్పడి ఇది తప్పు నువ్వు చేసేది. కొట్టొద్దు వాళ్ళని. గట్టిగా తిట్టొద్దు. అది తప్పే. సో, ఇది తప్పు నాయన నువ్వు చేసేది. ఇది అధర్మము. నువ్వు ఆహ్, ఆహ్, వీళ్ళ దగ్గర ఇలా గుంజుకోరాదు అని చెప్పేసి మీరు వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేసి రావాలి. అది మీరు డ్రీమ్‌లో చేయాల్సింది. సరే చెయ్యలేదు. కూర్చొని 4Pలో అలా చేసినట్టు ఊహించుకోండి. అలానే చేస్తా అని చెప్పండి. క్షమించమని అడగండి 4Pలో. సో, మీకు అది కూడా రిలీజ్ అవుతది.